ఇచ్చి పడేశారు తమను. లేదు 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 అకీరా లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ ఒక అర్థం పెట్టారు. ఆ పొజిషన్లో కనుక పెడితే బాగుండేది. కాబట్టి అకీరా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రడక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించుంటారు. ఏంటంటే మనం అభిమానులకు ఏది ఇస్తాం, ఉంటే బాగుంది, వాళ్ళు ఉంటే బాగుంది, వీళ్ళు ఉంటే బాగుంది. ఎవరు 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 1000 రూపాయలు పెట్టి అమ్ముకున్నారండి. ఎవరు అమ్ముకున్నారు? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని, నాకు 200కి 500కి వచ్చింది, నేను 1000 రూపాయలకి అమ్ముతాను. దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ బాధ్యుడా? మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో చేస్తే ప్రతి తప్పుకు పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడు? పవన్ కళ్యాణ్ ఒక తప్పు చేశాడని ఎవరన్నా ఒక నిరూపించమనండి. అవినీతి, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, రాజకీయాలతో చేసేది రాజకీయం అని ఒకటి నిరూపిస్తే, సేవాభావం, మానవత్వము, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవచ్చని నిరూపించినాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి పేరు పెట్టడానికి ఒక్కొక్కడు కామెంట్లు చేయడానికి ఎలా వస్తుందిరా? ఒక్కసారి మన అమ్మని మన నాన్నని తలుచుకొని పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేసాడనండి. ఏ పార్టీ అయినా సరే, జగన్ నిజంగా కనుక నిజాయితీ గల రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ తప్పుకుంటాడు. నువ్వు సరిగ్గా లేవు కాబట్టే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయం చేస్తున్న రాజకీయం అంటే ఇలా చేయొచ్చని అందరికీ ఆదర్శంగా చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పేరెత్తి పెట్టి చూపించడానికి ఎవరికి లేదు. నేను మా అమ్మ మా నాన్న తలుచుకుందా నిజంగా పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తే నేనే సపోర్ట్ చేయను, నేనే పవన్ కళ్యాణ్ దూషిస్తాను. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు కాబట్టి మా అమ్మ మా నాన్నని తలుచుకొని చదువుతున్నాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ ముందని నీకు చెప్పను, నా తల్లిదండ్రుల తర్వాతే చదువుతున్నాను. చెప్పండి, ఇదిగో అదే చూస్తున్నానండి. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టి ఒకటి చేశానండి, ఏంది నాకు తెలుస్తుంది బాధ. అది కనుక నష్టపోతే ఏముంది? మీరు ఒక సినిమా తీస్తారు 1000 కోట్లు పెట్టి, నేనేం చూస్తాను, రివ్యూ వచ్చి ఒక 2 నిమిషాలు బాగాలేదు ఇదని చూస్తాను, పెయిన్ మీకు తెలుస్తుంది. అదే నేను ఒక 1,00,000 రూపాయలు నష్టపోతే నాకు తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్లు బతకాలి. ఈ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. మనం ఇచ్చే పిచ్చి పిచ్చి నీకు నచ్చలేదా? నచ్చకపోతే మూసుకొని వెళ్ళిపో, అంతేగాని పిచ్చి పిచ్చి రివ్యూలు ఇవ్వబాకు. నువ్వెవడో చూడడానికి నచ్చలేదని, నాకు నచ్చింది 10 మందికి నచ్చింది, ఒకటికి నచ్చలేదని చెప్పేసి నువ్వు అలా రివ్యూ ఇవ్వడం కరెక్ట్. నీకు నచ్చకపోతే నీ భావం నీది, అంటే నీ స్వేచ్ఛ స్వతంత్రాన్ని నేనేం భంగం కలిగించట్లేదు. కాకపోతే నచ్చలేదు, నచ్చకపోతే మూసుకొని వెళ్ళు, అంతేగాని 10 మందికి చెప్పే రైట్ అయితే నీకు లేదు. అది ఓజీ ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ మూవీ.